అందుకే వాక్యం. ఎందుకు? ఈ వాక్యం మనల్ని మార్చి తీర్చిదిద్దుతుంది. ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏది ప్రాముఖ్యం ఉండాలి మన జీవితంలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడే నిజముగా మనము దేవుని యొక్క కృపని, తన యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలం. కొన్ని విషయాలు, దాంట్లో కొన్ని విషయాలు మట్టుకే ధ్యానించుకుందాం. ఫియర్, తెలుగులో దాని భయము అంటాం, కానీ నిజంగా మనం చూసేటువంటి అంశం భయం కాదు, పిరికితనం మీద. ఎందుకంటే ఫియర్ని పిరికితనం కూడా అంటారు. మనకి 2 తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. చూసారా, పిరికితనము అయినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. సో ఐ సెడ్ ఫియర్ ఈజ్ అ స్పిరిచువల్ ఫోర్స్. అంటే ఒక ఆత్మీయమైనటువంటి శక్తి, అది ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. విశ్వాసము ఎలాగైతే ఆత్మ సంబంధమైందో పిరికితనము కూడా ఆత్మ సంబంధమైనది. ఇదొక శక్తి. వినండి జాగ్రత్తగా. విశ్వాసానికి విరుద్ధమైంది పిరికితనం. రెండూ కూడా ఒకే విధానంలో పనిచేస్తాయి. విశ్వాసం ఉన్నప్పుడు మనం చేసే దేన్నైతే నమ్ముతామో, ఏ క్రియ అయితే మనం చేస్తామో దాన్ని బట్టి అదే మన జీవితంలో సంపూర్ణత, పరిపూర్ణత కలుగుతుంది. మరి విశ్వాసము కూడా అలాగే పనిచేస్తుంది. ఏది నమ్ముతావో, నమ్మిన దాని ప్రకారంగా నువ్వు ఏది చేస్తావో అదే జరుగుతుంది. ఇది ఎటువంటిదంటే, ఈ ఫోర్స్ నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నీ జీవితంలో జరిగించడానికి శక్తి కలిగినటువంటిది అన్నమాట. అంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు నమ్మినట్టయితే ఆ ఏదైతే నమ్ముతున్నావో అది నీ జీవితంలో జరిగించగల శక్తి విశ్వాసానికి ఉంది. అలాగే పిరికితనం కూడా ఎటువంటిదంటే, వాక్యానికి విరుద్ధమైనది ఏదైతే నమ్ముతున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడడానికి చేసి దాన్ని నిరూపించగలిగిన శక్తి కలిగినటువంటిది పిరికితనం కూడా. ఉదాహరణకి యోబు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించింది. చూసారా, అంటే నువ్వు ఏదైతే భయపడుతున్నావో నీ భయము దాన్ని ఆకర్షిస్తుంది అన్నమాట. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో దాన్ని ఆకర్షించేది విశ్వాసము, ఏదైతే భయపడుతున్నావో అది ఆకర్షించేది భయము, లేకపోతే పిరికితనం, ఫియర్. ఇంగ్లీష్లో అది చాలా చక్కగా ఉంది, ఫియర్ అనే పదం. ఇప్పుడు ఈ భయము అనేది ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడైతే ఆదాము అవ్వలు మరి ఏదైనా వనంలో పాపము చేశారో అప్పుడు దేవుడు వాడిని కలవాలని వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆదాము, నువ్వు వచ్చేవరే భయపడ్డాను అన్నాడు. చూడండి ఒకసారి, ఆదికాండము 3వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చూద్దాం ఒకసారి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్య దావుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. మీ స్వరము విన్నప్పుడు ఏమైందని? నేను భయపడితేని అన్నాడు. అప్పటి వరకు కూడా ఏదైనా వనంలో ఆదాముకు కానీ అవ్వకు కానీ భయము అనేది తెలియదు, అటువంటి అనుభూతి లేదు.
కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా చేశారో అప్పుడు భయము తావు చేసుకుంది వాళ్ళ జీవితంలో. భయము అనేది ఇటువంటి పిరికితనము, ఈ రకమైన భయము దేవుని నుంచి వచ్చేది కాదు. ఇదే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏం రాశాడు? పిరికితనం అనే ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు అన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వినండి, భయం అనేది దేవుడి నుంచి రాలేదు, పిరికితనం అనేది దేవుడి నుంచి రాలేదు, దేవుడి నుంచి వచ్చేది విశ్వాసము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము భయానికి, పిరికితనానికి లోబడకూడదు. జాగ్రత్తగా గమనించండి. పిరికితనమైన, భయమైన, విశ్వాసము కూడా, ఇవన్నీ కూడా దేని వెరగన పనిచేస్తాయి? ఏదైతే మనము నమ్ముతున్నామో దానిని బట్టి పనిచేస్తాయి. విశ్వాసం అనేది వాక్యములోంచి, వాక్యాధారముతో వచ్చేది విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వినుట వలన? ఏం వినుట వలన? దేవుని వాక్యం వలన. మరి ఈ భయం అనేది ఎలాగొస్తుంది? వినుట వలన. ఏమి వినుట వలన? వాక్యానికి విరుద్ధమైంది వినుట వలన. ఆమేన్ చెప్పండి. అందుకే మనము వాక్యానికి విరుద్ధమైనటువంటి అంశాలు చూడడమైనా వినడమైనా మనకి మంచిది కాదు. ఎందుకంటే వాటి వలన ఏమవుద్ది? మన విశ్వాసము సడలుతుంది, మన విశ్వాసంలో మనం క్షీణిస్తాం. అందుకే అన్నీ చేసే పాపమా లేకపోతే ఇది నీత అనే ప్రసక్తి కాదు. నేను విశ్వాసములో బలపడుతున్నానా లేదా? ఎందుకంటే విశ్వాసములో బలపడటం లేదంటే భయములో బలపడుతున్నాను అన్నమాట. వింటారా? కాబట్టి మనము ఏది చేసినా, ఏది వింటున్నా, ఏది చూస్తున్నా విశ్వాసములో మనం బలపడేది మనము చూడాలి, వినాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంలో బలపడతామో అప్పుడు మనము దేవుడిని యొక్క వాగ్దానాన్ని మనము పొందగలం. అంతేకాని భయముతో, పిరికితనముతో ప్రార్థనలు చేస్తారు చాలా మంది. అందుకే ఆ ప్రార్థనలకి జవాబు ఉండదు. ఎందుకు? మనస్సులో, హృదయములో భయం ఉంటుంది, తలంపులో వారికి కావలసిన ఉద్దేశం వేరే ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ గమనించండి, ఆత్మీయ విషయాలు ఏవైనా కూడా శారీరక సహజ లోకము కంటే ఆత్మీయ లోకము బలమైంది. నువ్వు ఏదైతే ఈ లోకములో అనుభవించాలనుకుంటున్నావో అది ఆత్మలోకములోంచి రావాలి. నీ ఆత్మ పరిమాణంలో నీవు భయపడుతూ ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీవు ఉద్దేశించింది రాదు, కానీ ఏది విశ్వసిస్తున్నావో అది నిరూపించబడుతుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అందుకే ఏ ప్రార్థన చేసినా జవాబు ఉండదు. విశ్వాసముతో చేసిన ప్రార్థనకే జవాబు ఉంటుంది. ఒక్కోసారి భయముతో చాలా గట్టిగా వేదనతో ప్రార్థన చేస్తాం. భయముతో ప్రార్థన చేసే ప్రార్థనకి జవాబు రావడం చాలా కష్టం. ఎందుకు? దేవుడు విశ్వాసానికి జవాబిచ్చేవాడు, భయానికి జవాబిచ్చేవాడు కాదు. అందుకే ఆయన మనకేమిచ్చాడు? తన వాక్కునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము విన్నప్పుడు, ఇంతకుముందు నేను ఈ ఉదాహరణ చెప్పాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే ఏమవుతుంది? మీ మనస్సు అనే స్క్రీన్ మీద చిత్రాలు చూస్తూ ఉంటారు. ఆమేన్. ఇప్పుడు మీ విశ్వాసం బలపడాలంటే నేను వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? చిత్ర రూపంలో మీ మనస్సులో వస్తూ ఉంది. అదే నేను మీ విశ్వాసంలో మిమ్మల్ని బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చూసారా, మీకు తలనొస్తుందా? చాలా జాగ్రత్త. ఆ నొప్పి దేని నుంచి వస్తుందో మనకి మామూలు తలనొప్పి అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు నేను ఒక ఆయన్ని కలిశానండి, అదే స్థలంలో తలనొప్పి అన్నాడు. 4 రోజులు తెలియక ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్నాడు. పరీక్ష జగనే క్యాన్సర్ అన్నారు. 6 రోజుల్లో చనిపోయాడు. విశ్వాసంలో బలపడ్డారా? క్షీణించారా? వెంటనే మీకు నొప్పి రాగానే ముందుగా మీ చిత్రాలు ఏం కనపడతాయి? ఆడు తెచ్చాడు, నేను చస్తానేమో అని. అర్థమైంది నేను చెప్పేది? అందుకే ప్రతిదీ వినడం మంచిది కాదు. విశ్వాసములో మనల్ని బలపరిచే ఏరి కోరి వినాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక దగ్గర యేసయ్య మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? టేక్ హీడ్ వాట్ యు హియర్. అంటే జాగ్రత్త పడు నువ్వు ఏది వింటున్నావో అని. ఏంటంటే అన్నీ నీకు విశ్వాసంలో బలపరిచే కాదు. ఆమేన్. కాబట్టి మనం ఏది చూస్తున్నా, ఏది వింటున్నా మనం జాగ్రత్త. అరే ఇది చూస్తే పాపమా,
ఇది వింటే పాపమా, నేను నరకానికి వెళ్తానా? అది కాదు. అది వినుట వలన నువ్వు నరకానికి వెళ్ళవేమో, కానీ వినుట వలన నరకానికి వెళ్ళే ద్వారం విప్పబడుతుంది. హల్లెలూయా. అది వినుట వలన నువ్వు నరకానికి వెళ్ళవేమో, కానీ అది వినుట వలన నువ్వు ఓడిపోవడానికి ద్వారం విప్పబడుతుంది. అందుకు అది మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి నీవు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు విశ్వాసంలో కట్టబడాలని, విశ్వాసంలో బలపరచబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనము ఈ వాక్యము వింటూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దొంగ దోచుకొనడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అయితే ఏ విధంగా చేస్తాడండి? అనేక మార్లు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి విత్తనము మన మనస్సులో, మన హృదయంలో నాటడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? విత్తబడినటువంటి ఆ వాక్కు నిన్ను బలహీనపరచగలిగి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మకుండా నిన్ను చేయగలిగితే అది ఖచ్చితంగా నిన్ను ఓటమిలోకే నడిపిస్తుంది. ఆమెను చెప్పండి. అయితే వాడి ఉద్దేశం ఏంటి? నేను జయించకూడదు. వాడి ఉద్దేశం ఏంటి? నేను స్వస్థపరచకూడదు. వాడి ఉద్దేశం ఏంటి? నేను ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలి. అయితే ఏం చేస్తాడు? ఎప్పుడు అటువంటి తలంపులు, నా చదువుకి ఎవడండి ఉద్యోగం ఇచ్చేది అంటారా లేదా? నీ చదువుని బట్టి కాదు, ఆయన కృపని బట్టి నీకు ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నీకు చదువు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం విన్నాం ఆ సిస్టర్ది. ఆ వారే ఎత్తుక్కుంటూ వచ్చి 40,000 రూపాయల జీతం ఇస్తూ 25% ప్రాఫిట్ ఇచ్చి, అది కళ నిజమా? నువ్వు ఏం చేస్తే దొరుకుతుంది అటువంటిది? ఆమె చదువును బట్టి వచ్చిందా? దేవుని కృపను బట్టి వచ్చింది. చదువును బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చి ఉండాలంటే ఎప్పుడో రావాల్సి ఉండింది ఆమె. బట్ ఆయన కృపను బట్టి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు ఆమెకు చేసిన దేవుడే, ఆ దేవుడినే నువ్వు పూజిస్తున్నావు, నువ్వు నమ్ము. కానీ నాకంటే ఎక్కువ చదువుకున్నానండి వాడు, చాలా ఎక్స్పీరియన్స్, వాడికి ఉద్యోగం పోయింది, నాకు ఉన్నదేమో చిన్నది, నాది పోద్ది మరి భయంలో ఉన్నావు. కాబట్టి నువ్వు దేని మీద ఎక్కువ ధ్యానిస్తావో అదే నీ హృదయంలో బలపడుతుంది. ఏది బలపడుతుందో అదే స్థిరపడుతుంది. ఆమేన్. అందుకు నువ్వు ఏం ధ్యానించాలి? ఎప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో ధ్యానించాలి. అనుభవాన్ని కాదు, ఇతరుల అనుభవాలు కాదు. వాక్యములో దేవుడు ఏమన్నాడు? నేను జయించేవాడిని. మోర్ దెన్ అ కాంకరర్. చెప్పండి, మీరు మోర్ దెన్ అ కాంకరరా? చెప్పండి, ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్. గట్టిగా చెప్పాలి. ఐఎమ్ అ విన్నర్ అనండి. చెప్పండి, ఐఎమ్ అ విన్నర్, ఐఎమ్ అ విన్నర్, ఐఎమ్ అ ఛాంపియన్. దేన్ని బట్టి చెప్తున్నారు? నా అనుభవాన్ని బట్టి కాదు, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన కృపని బట్టి. ఆయన నన్ను ఆ విధంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ చిత్రాన్ని బలపరుచుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఈ చిత్రం ఎప్పుడైతే బలపడుతుందో ఆ చిత్రానికి సంబంధించింది ఆకర్షించబడుతుంది దాని పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ చిత్రం అయితే నీ హృదయంలో ఉందో ఆ చిత్రమే నీ భవిష్యత్తుని రూపిస్తుంది. నువ్వు పేదవాడిగా, ఎప్పుడూ ఓడిపోయేవాడిగా, ఎప్పుడూ లేమిలో బ్రతికేవాడి చిత్రం నీ హృదయంలో ఉంటే నీకు ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంత నువ్వు పని చేసినా, డబ్బు వచ్చినా పేదరికంలోనే బతుకుతావు. ఎందుకు? ఎప్పుడు కూడా గమనించండి, నీ హృదయంలో ఉన్న చిత్రాన్ని బట్టే నువ్వు జీవిస్తావు. ఈ చిత్రం ఎవరికి ఇస్తున్నారు? నీ యొక్క విశ్వాసమో భయమో గీస్తున్నాయి. ఈ విశ్వాసము భయం అని ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చూస్తున్నావో దానిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మన సంఘము, కింగ్స్ టెంపుల్ సంఘం చాలా చిన్న సంఘం. ఈరోజు దేవుని కృపని బట్టి పెద్దగా అయింది. ఎలాగైందండి చెప్తాను, వినండి. నేను ఎంతకాలము నా హృదయంలో, నా మనసులో చిన్న సంఘాన్ని చూశానో, చిన్న సంఘమే ఉండింది. కానీ దేవుడు అనేక విధాలుగా నాతో డీల్ చేసి వాక్యంలో చూపిస్తూ, ఇతర దేవుని సేవకులతో మాట్లాడుతూ ఆ చిత్రాన్ని దేవుని కృపను బట్టి విశ్వాసము ద్వారా మార్చడం మొదలు. ఎప్పుడైతే నేను నా హృదయంలో పెరిగానో బహిరంగంగా పెరిగింది అది. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక వ్యక్తి
గమనిస్తాం. ఒక ఉదాహరణ చెప్తాం. కొద్దిమంది ఎక్కువ ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో లేనటువంటి వారు చిన్న ఇళ్ళలో ఉంటారు. చిన్న ఇల్లున్నా పెద్ద ఇల్లున్నా ఇంట్లోకి మనం ప్రవేశించగానే చాలా శుభ్రంగా పెట్టుకున్నాడు, ఎక్కడిదక్కడ పెట్టున్నాయి, చిన్న స్థలమే కానీ ఆ బల్ల మీద అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయి, పడుకున్న బట్టలన్నీ మడత పెట్టి ఏ స్థితిలో ఏది ఎక్కడుందో అంత ఏది చూసినా ఎక్కడ ఇంత దుమ్ము కానీ ధూళి కానీ ఏమీ లేదు, చక్కగా ఉంది ఇల్లు అంటామా అనమా? అదే కొద్దిమంది ఇళ్ళకి వెళ్తాం, 4 బెడ్రూమ్లు ఉంటాయి, ఏ బెడ్రూమ్లోకి వెళ్ళినా అడుగు పెట్టాలని భయం వేస్తుంటుంది. ఎందుకు? ఎక్కడ ముట్టినా ధూళి ఉంటుంది, ఎక్కడ ఏదైనా బెడ్ మీద కూర్చోవాలని అన్ని బట్టలు పడేసి ఉంటాయి. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ లాంటి ఇల్లు కట్టించి మంచి బెడ్ మంచి బట్టలు అన్నీ ఇవ్వండి, 3 నెలలు అయిన తర్వాత తిరిగి వెళ్ళండి, మళ్ళీ అదే రకమైన చింపిరి జీవితంలో ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ చిత్రం ఏదైతే లోపల ఉందో అదే స్థితిలో బతుకుతాడు. నాకు డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి. డబ్బు ఉంటే అయిపోవు. నువ్వు డబ్బు నీకు లేనోడికి ఇప్పుడు లేదు 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 అంటారు. 10,000 రూపాయలు వచ్చినా లేదు లేదు. ఎందుకు? అది ఖర్చు పెట్టి ఇది ఖర్చు పెట్టి అక్కడ అనవసరమైన ఖర్చులు చేసి కనపడ్డదల్లా కొనేసారు. నాకు 1,00,000 రూపాయలు వస్తే బాగుంది. 1,00,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చినా సరిపోవు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న చిత్రాన్ని బట్టి. అందుకే వాక్యం, ఎందుకు ఈ వాక్యం మనల్ని మార్చి తీర్చిదిద్దుతుంది. ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏది ప్రాముఖ్యం ఉండాలి మన జీవితంలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడే నిజముగా మనము దేవుని యొక్క కృపని, తన యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలం. ఆమెను చెప్పండి. అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారంటే కొద్దిమంది లాటరీ కొంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు లేదు కానీ ఇంతకు ముందు భాగ్యలక్ష్మి లాటరీ ఉండేది. ప్రతి ఓడు కొనేసేవాడు డబ్బు పెట్టి. ఎందుకు? లక్ ద్వారా ఏదన్నా ఒక 4 లక్షలు 5 లక్షలు వస్తే నా బతుకు బాగుపడుతుంది. అయితే ఇలాంటి వారు కొద్దిమంది వేరే దేశాల్లో కూడా ఈ లాటరీలు నడుస్తూ ఉంటాయి. కొద్దిమందిని ట్రాక్ చేశారంట. కటిక బీద అప్పుల్లో బ్రతుకుతూ ఏమీ లేనటువంటి సడన్ గా $1 మిలియన్ అంటే 5 కోట్లు 6 కోట్లు వచ్చిందంట. ఆయన్ని గమనిస్తూ వచ్చారంటే ఎలా బ్రతుకుతాడు, ఏం చేస్తాడు. 3 సంవత్సరాల లోపల మళ్ళీ అప్పుల పాలయ్యాడంట. ఎలాగవుతాడు? లోపల ఒకరితో కాదు చేసిన ఎక్స్పెరిమెంట్, అనేక మందిని ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఇట్లా రాగానే వారి జీవితం బాగోదా, వెంటనే బాగున్నట్టుగా అనిపించింది. 3 సంవత్సరాలు అయ్యే లోపల తిరిగి అదే స్థితికి వెళ్ళారు. ఎందుకంటే లోపల మార్పు లేదు. బయట మార్పు కావాలంటే మొట్టమొదటిగా లోపల మార్పు అవసరం. అందుకే హృదయం మారాలి, దేవునికి అర్పించాలి. ఖచ్చితంగా దేవుడిచ్చే దాంట్లో నువ్వు ఆశీర్వాదము అనుభవించగలవు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిరికితనము, ఈ భయం అనేది దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందకుండా ఆపివేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. చూడండి, ఎప్పుడైనా మనం సవాళ్ళు ఎదుర్కొంటాం, సవాళ్ళు ఉంటాయి, మనకు వచ్చేటువంటి ప్రశ్నలు వస్తాయి, మనకి ఎన్నో రకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఈ ఆటంకాలు, ఈ సమస్యలు మన హృదయంలో, మన మనస్సులో అవి మనల్ని స్వాధీనపరచుకోకుండా దానిని మనం ఎదిరించాలి. అందుకే మార్కు సువార్త ఏమన్నాడు యేసయ్య? యోహాను సువార్త 16:33 ఏమన్నంటే, యూ షాల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. అంటే నీవు ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు, కష్టాలు, సవాళ్ళు రావడం అనేది సహజం. ఇవి వచ్చినప్పుడు అవి మనల్ని స్వాధీనపరచుకొని మనల్ని ఏలకూడదు, కానీ దానిని మనం ఎదిరించి దాన్ని లోబర్చుకోవాలి. లేకపోతే మన హృదయంలో భయం అనేటువంటి పిరికితనం మీద నాటి మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అయితే ఇప్పుడు మనం ఒక వాక్యం చూద్దాం. ఇక్కడ ఏముందంటే, మార్కు సువార్త 11:23 యేసయ్య ఏమన్నాడంటే, ఎవడైనను ఈ పర్వతాన్ని చూసి, చదువు నాయన. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎదుర్కొనేటువంటి కొండను చూసి ప్రార్థన చేయుడే అనలేదు యేసయ్య. ఏమన్నాడు?
దానినితో మాట్లాడమంటున్నాడు. ఆమేన్. యేసయ్య తుఫాన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా? లేదు, తుఫానుతో మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. సాతాను వచ్చి ఆయన్ని శోధించినప్పుడు ప్రార్థన చేశాడా? లేదు, దానితో మాట్లాడాడు. మరి ప్రార్థన ఎందుకు? ప్రార్థన ద్వారా బలపడి సవాలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడానికి ప్రార్థన చాలా అవసరం. చాలా మంది, అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన మొదలు పెడతారు. కానీ యేసేమన్నాడు తెలుసా? ప్రే దట్ యు ఎంటర్ నాట్ ఇంటూ టెంప్టేషన్. అంటే శోధన రాకముందే ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. సమస్య రాకముందే ప్రార్థన చేయాలి. సమస్యలు రాకముందే మనము బలపడాలి. యేసయ్య తన వాక్యంలో ప్రార్థన. అప్పుడు సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేసే సమయం కాదు, దాన్ని ఎదిరించే సమయం. హల్లెలూయా. ఎందుకు? అది మనలో పిరికితనాన్ని సృష్టించాలి. రాగానే దేవుని యొక్క శిష్యులందరూ భయపడ్డారు, మరణిస్తామేమో అని భయపడ్డారు. వెళ్ళి యేసయ్యను లేపారు. యేసయ్య భయపడ్డాడా? భయపడలేదు. భయానికి తావు లేకుండా ఆయన హృదయంలోకి, ఆయన జీవితంలోకి వెంటనే లేచి ఏదైతే తనని ఎదురిస్తుందో దాన్ని ఎదిరించాడు. మీ జీవితంలో ఏది ఎదురిస్తుందో దాన్ని ఎదిరించాలి యేసు నామములో. హల్లెలూయా. ఆ శక్తిని, ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ అభిషేకాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం మూలన కూర్చొని ఏడుస్తూ, ప్రభువా ఇది ఎందుకు వచ్చింది నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని దేవుని సవాలు చేయడానికి కాదు, కానీ దాన్ని ఎదిరించమన్నాడు దేవుడు. అనేటువంటి ఒక సహోదరి మరి యొక్క సంఘానికి రాకముందు తన పరిస్థితి మరి ఫైనాన్షియల్గా ఏ విధమైనటువంటి మరి తన దగ్గర ఏ విధంగా కూడా మొత్తం లేకుండా ఉన్నారు. అసలు తనకి సంపాదన లేదు, ఇంట్లో వారిని చూసుకునే పరిస్థితిలో కూడా తను లేరు. అయితే అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సిస్టర్ ఈ మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో విత్తటం గురించి, దశంభాగం మరి చెల్లించడం గురించినటువంటి సత్యాలను తెలుసుకుని ఆ విధంగా మరి తను చేయడం ప్రారంభించారు. తను ఒక ఉద్యోగం పొందుకునేటువంటి ఉద్దేశంతో ఒక విలువైనటువంటి విత్తనాన్ని తను నాటడం జరిగింది. ఆ తర్వాత మరి తన ఇంటి దగ్గర ఒక వ్యక్తి తన ఇరువురు పిల్లల్ని చూసుకునే విషయంలో పని చేయడానికి మరి తను అడిగారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి కేవలం నెలకి ఒక 3,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చేవారు. అయినప్పటికీ దానిని బట్టి సహోదరు ఎంతో సంతోషించారు. ఎందుకంటే అప్పటికి 4 సంవత్సరాల నుంచి ఏదో ఒక పనిలో తను చేయాలని ఆశించినా కూడా తనకి ఏ విధమైనటువంటి పని దొరకలేదు. ఆ విధంగా 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మరి ఆ యొక్క కుటుంబం వారు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తను వెంటనే మరి ఆలోచించారు, ఇంతవరకు నాకు ఇచ్చిన సమకూర్పిచ్చిన దేవుడు ద్వారం తెరుస్తారని. ఆ విషయంగానే ఒక విలువైనటువంటి మరొకసారి విత్తనాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో నాటారు. ప్రతి అక్కరికి దేవుని నుంచి మాత్రమే, దేవుని విధానంలో మాత్రమే నేను అద్భుతం పొందుకోవాలని ఆ విధంగా ఆ విత్తనం నాటి దేవుని అద్భుతం కొరకు వేచిన్నారు. తను ఎక్కడా కూడా అప్లై చేయకపోయినా ఒక స్కూల్ వారు తన ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడ తనకు ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తన నెలకి 7,500 రూపాయలు మరి పొందుకునేటువంటి స్థాయిలోనికి దేవుడు మరి ఆశీర్వదించారు. దేవుని సమకూర్పుని మరి అద్భుతమైన విధానంలో ఈ యొక్క సంఘంలో మరి విన్న వాక్యం ద్వారా తను అనుభవిస్తున్నట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొంది తిని. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory. Rather of the devil, be a child of God who lives in victory. Somebody shout amen.